అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి వస్తుంది? డబుల్ బెడ్రూమ్ పథకం లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? అందులో అవినీతి జరుగుతుందా? ఎలా అవినీతి నిర్మూలన చేయవచ్చు అని నేను పక్కన చూపిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో చూడకపోతే అది కూడా చూడండి. దాని కంటిన్యూస్గా ఈ వీడియో ఇందులో ఖాళీ స్థలం ఇల్లు లేని వారు మీరు అర్హులేనా అని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి, మీకు రావాలంటే ఏం చేయాలి, కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి అనే ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్ కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలని ఒక అప్లికేషన్ని, ఒక ఫార్మాట్ని తయారు చేశాను. ఇలా పేపర్ మీద రాసేనా ఇవ్వండి. పేద మధ్యతరగతి కుటుంబం ఉన్నవారే ఖాళీ జాగా లేకుండా ఉంటారు కాబట్టి ఇలాంటి ఖాళీ స్థలం ఇల్లు లేని వారు అందరూ అప్లికేషన్ ఇవ్వండి. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కాబట్టి ప్రభుత్వ పథకం రావాలంటే ఎన్నిసార్లు అడిగినా తప్పులేదు. ఒకవేళ ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఇచ్చా పట్టించుకోవడం లేదు, ఎలాంటి రిప్లై ఇస్తలేదంటే దానికి వేరే రూట్ ఉంది. అది కూడా నేను తర్వాత వేరే వీడియోలో చెప్తాను. సో ఇందులో ఈ అప్లికేషన్ శ్రీయుత గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నమస్కరించడానికి విషయం, తెలంగాణ రాష్ట్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఖాళీ జాగా లేని పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒకవేళ పేద కుటుంబం అయితే పేద అని పెట్టండి, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాకు మంజూరు చేయటం గురించి సందర్భం మా యొక్క దరఖాస్తు ప్రజాపాలన ఇచ్చినది లేదా మీ సేవలు ఇచ్చింది, దాని యొక్క రిఫరెన్స్ పెట్టేసి మేము అనగా భార్యాభర్తల ఇద్దరు పేర్లు రాసి నివాసం ఎక్కడ ఉంటున్నారు తమరికి మనవి చేయండి అనగా మేము పై సందర్భం 1 ద్వారా ప్రజాపాలన ఎందు దరఖాస్తు చేశాం. మీ సేవలో కూడా దరఖాస్తు చేశాం. ఆన్లైన్లో ఇంద్ర వెబ్సైట్లో కూడా మాది ఇల్లు కానీ ఖాళీ జాగా లేని జాబితా L2లో ఉంది. మేము పేద మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళం. గత సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలుగా అంటే ఏ పెంకులు ఇల్లా, రేకులు ఇల్లా, సాధారణ బిల్డింగా ఎందులో ఉంటున్నారు, కిరాయికుంటున్నామని చెప్పేసి చాలామంది అనర్హులకి ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి. కాబట్టి ప్రజాపాలన ఆన్లైన్ సైట్ని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటి వివరాలతో జతచేసి ఇంటి యజమాని వివరాలతో పాటు ఆ ఇంటిలో కిరాయికుంటున్న వారి వివరాలు, వారు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారో నమోదు చేయడానికి ఇప్పుడు వివిధ పథకాలు డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, గొర్రెల పంపి పథకం, ఇంకా ఇందిరా మిల్లు పథకం, వివిధ పథకాలు లోన్స్ తీసుకున్న వారికి వాటిని కూడా నమోదు చేసి ఖాళీ స్థలాల ఇల్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షలు ఇచ్చి వివిధ పథకాల లబ్ధి పొందిన వారికి కాకుండా మొదటిగా ఎలాంటి ఖాళీ స్థలం ఇల్లు లేని ఎక్కువ సంవత్సరాల పెంకుటిల్లో లేదా రేకుల ఇల్లు, సాధారణ బిల్డింగ్లో కిరాయికుంటున్న పేద మధ్యతరగతి కుటుంబంలో చెందిన మాకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయగలరని చెప్పేసి మా యొక్క మనవి. సో కావున మా ఇందు దయచేసి మా కుటుంబానికి ఉచిత డబుల్ బెడ్రూమ్ లేదా ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మా యొక్క మనవి. ఇట్లు మీ విధేయులు అని చెప్పేసి పేరు, మీ అడ్రస్ రాసి, సెల్ నెంబర్ రాసి దీనిపై శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి తగు సమాచారం ఇస్తాం. సో ఇలా దీన్ని కిరాస్ కూడా తీసుకొని ఈ కాపీ మీద రిసీవ్డ్ కూడా తీసుకోండి. సో ఆ రిసీవ్డే మనకు తర్వాత ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో ఎలా చూసుకోవాలంటే ఇందిరమ్మ ఇల్లు అని మన గూగుల్లో టైప్ చేసి ఎంట్రీ చేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మన అప్లికెంట్ డీటెయిల్స్, స్టేటస్ ఎలా చూసుకోవాలని ఉంటుంది. అప్లికెంట్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అలా ఉంటే మన మొబైల్ నెంబర్ తీసుకొని మనం ప్రజాపాలన అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఆ మొబైల్ నెంబర్తో మనకు ఓపెన్ అవుతుంది. సో అందులో కింద L1, L2, L3, L1 లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. సో ఈ L2 అని ఉంటే మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. L2 అంటే వారికి ఎలాంటి ఇల్లు కానీ ఖాళీ జాగా లేదు అని అన్నట్టు. సో ఒకవేళ వేరే ఉన్నా కూడా దానికి మనకు ఆప్షన్ ఉంది. దానికి మనకు గ్రీవెన్స్ కూడా పెట్టడానికి ఉంది. మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందాలి. దానికి మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై హింద్.